హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు వచ్చేసి చేపల పులుసు అనమాట. నెల్లూరు చేపల పులుసు అయితే చేశాను, చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సపోర్ట్ అయితే ఇవ్వండి అబ్బా ప్లీజ్. అదిగోండి, ఫస్ట్ అయితే ధనియాలు, మెంతులు, జీలకర్ర. అంటే మెంతులు 2 స్పూన్లు అయితే, జీలకర్ర ధనియాలు ఒక్కొక్క స్పూను అలా వేసి అయితే అంచనాగా మీకు చెప్తుంది. నేనైతే అంచనాగా కాదు, మామూలుగా అయితే వేసాను. అలాగే వేపేసుకుని అవి మిక్స్ పెట్టేసుకోవాలన్నమాట. వేపు అయితే ఫస్ట్ అయితే వేపేసుకుని దోరగా తీసుకోండి. ఇది నెల్లూరు స్టైల్ చేపల పులుసు అయితే ఇలాగ చేస్తారనమాట అండి. అదే నేను చేస్తున్నాను. మా సైడ్ అయితే మేము మసాలా అదే వేస్తాం. ఇందులో మసాలా లేకుండా అనమాట, ఓన్లీ ఇవే వేస్తారు. నేను లాలికి లాంగమొగ్గ ఒకటి వేసాను అనమాట అండి. కానీ ఇలా చేసుకుని చాలా టేస్ట్గా అయితే ఉండదు కూర అయితేని. చూసారు కదా, అలా అయితే దోరగా అయితే వేపేసి పక్కన పెట్టేసి అది మిక్స్ పెట్టేసుకున్నాను. చల్లారిన తర్వాత ఇవ్వండి, అలాగే పౌడర్ చేసి అయితే ఉంచేసుకున్నాను. ఇప్పుడు కుండలో చేపల పులుసు అయితే చేస్తున్నాను అనమాట అండి. కుండలో కట్టెల పొయ్యి మీద కుండలో చేపల పులుసు చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అవ్వండి, కుండ అయితే పొయ్యి మీద పెట్టేసాను. ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఆయిల్ మగ్గిన వెంటనే నేను ఆల్రెడీ అవి మసాలాలు పక్కన పెట్టుకున్నాను కాక, అవి కాకుండానే జీలకర్రని మెంతులు అయితే తీసుకున్నాను. ఆ 2 వేపుకుంటున్నాను అనమాట. మెంతులు జీలకర్ర ఫస్ట్ అయితే వేపి, తర్వాత ఉల్లిపాయ పేస్ట్ అయితే కోరుకున్నాను అనమాట అండి. ఉల్లిపాయ పేస్ట్ కూడా పచ్చిమిర్చి 2 కలిపి మగ్గనిస్తాను. ఇక్కడ నుంచి మీరు చూసేసాను ప్రాసెస్ అంతానే. మీకు మిగతా తెలియదు కాబట్టి చెప్పాను అనమాట. అలా కట్టెల పొయ్యి మీద కుండ మీద అయితే నిజంగా చాలా చాలా టేస్ట్ అయితే ఉంటుంది. మీరు ట్రై చేయండి. అది వేగిన తర్వాత ఉల్లిపాయ కూడా వేసి ఉల్లిపాయ కూడా బాగా వేగనియాలి. బాగా వేగిన తర్వాత చేప ముక్కలు పక్కన రెడీ పెట్టుకుని ఉంటుంది. చింతపండు నానబెట్టి అయితే ఉంచుకుంటే ఉప్పు కారం మసాలా అయితే సాధ్యమైనంత వరకు వేయమని చెప్తున్నాను కదా. మసాలా అయితే వేసుకునే అవసరం లేదు, స్మెల్ కూడా రాదు. కారం, పసుపు, ఉప్పు, చింతపండు ఇవన్నీ పక్కన పెట్టుకుని నానబెట్టుకుని ఉంటాం. చింతపండు బాగా పిసికేసి దాంట్లోకి అయితే వేసేసుకోవాలి. ఇంకోండి, చింతపండు పులుపు అయితే చేపలు, ఇందులో కారం, ఉప్పు, నూనె అవసరం లేదనుకో, కానీ మసాలా అలా వేసుకోకూడదు. ఇంకా ఎక్కర్లేదే అంటే ఆల్రెడీ స్కూల్ వస్తా కదా అప్పుడు చెప్తాను. ఇప్పుడు ఇంకా డైరెక్ట్ మనం డౌన్లోడ్ చేసుకోవడం మ్యూజిక్ ఇందులో ఉంటాయా? పట్టుకోలేదా, అలాగే పట్టుకో, దగ్గర పట్టుకోయా. చేప ముక్కలు అయితే వేసేసి పైన శనగొడ్లు మరిగేటప్పుడు అది చూసారు కదా. లైక్ చేస్తున్నావా? చేస్తున్నాను. లైవ్ అలా చూసుకుంటా వెళ్తుంటే ఇంకోసారి పాస్టర్ గారు లైవ్ వస్తుంది. వస్తే ఈ ఫాస్ట్ కదా, ఈ ఫాస్ట్ కదా కూడా లైవ్ ఉందా? పెడతారు ఇటీ ఉంది, అదిగురా ఆ మసాలా ఏంటి మిక్స్ పట్టాను. కావాలితే ఇది ఉంది, అది ఉంది, ఏది కలదో తీసుకో. అదిగో ఇచ్చా, అది కాదమ్మా మీకు మసాలా డబ్బా. గుడ్డ తీసుకోదడ్డా, చెయ్యి కాలి. చూస్తారు కదండి, నెల్లూరు చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చూస్తారా పులుసు అయితే ఎలా ఉడుకుతుంది, కొత్త మనం ఉడుకుతుంది.
వేడివేడిగా అన్నం పెట్టుకుని ఆ చేపల పులుసు బుర్రపేడ వేసుకుని తింటే మరి ఉంటుంది నోరు. అబ్బబ్బబ్బబ్బబ్బా బుక్ ఇచ్చి రాహేస్తా. మా చేప నూనె అలా పైకి తేలితేనే చేపల పులుసు టేస్ట్ అయితే ఉంటుందండి. కావాలని మీరు ట్రై చేయండి. అలా పైన మామిడికాయ ముక్కలు అయితే వేస్తాం, ఇంకా సూపర్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అబ్బా, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సపోర్ట్ అయితే ఇవ్వండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నెల్లూరు చేపల పులుసు మసాలా లేకుండా చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, అలాగే స్పైసీగా కావాలంటే కారం కూడా ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే తక్కువగానే వేసాను, కానీ కారం అయితే ఉండాలి ఫ్రెండ్స్. నీచు వాసన వస్తుంది అంటే అందు గురించి నేనైతే వేసాను అనుకోండి. మరి